అందరికీ నమస్తే. ముందుగా బలభీమన ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాలు అయినటువంటి హైదరాబాద్లోని అమీర్పేట, బుద్ధనగర్, మైత్రివనం వద్ద రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బుద్ధనగర్లో డ్రైన్ సిస్టమ్ పరిశీలించి అధికారులకు పలు తగు సూచనలు కూడా చేయడం జరిగింది. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే డ్రైనేజీ సిస్టమ్ను లైన్ చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్కనే ఉన్నటువంటి గంగుబాయి బస్సి కుంటను కూడా కొంతమంది పూడ్చివేసి పార్కింగ్కు వినియోగిస్తున్నారని కూడా సీఎంకు స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. గంగుబాయి కుంట ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కూడా ఆదేశించారు. ఒక ప్రత్యేక ట్యాంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కూడా వెంటనే ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అయితే ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రివనం వద్ద పరిస్థితిని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కూడా పలు సూచనలు అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి అమీర్పేటలో కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైత్రివనం సమీప కాలనీలోని గంగుబాయి బస్తీలో సీఎం పర్యటించారు. డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు కూడా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని కూడా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రజలు మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని కూడా సూచించడం జరిగింది. అయితే అమీర్పేటలో పర్యటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఓ బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కాలనీలో ఆ బాలుడితో పాటు నడుచుకుంటూ బాలుడు యశ్వంత్ను అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆ బాలుడు మాట్లాడుతూ, నేను 7వ తరగతి చదువుతున్నానని, వర్షాలు వస్తే ఇంట్లోకి వరద నీరు వచ్చి మా పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయని సీఎంకు సూచించడం జరిగింది. అయితే దీనిపైన స్పందిస్తూ రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని కూడా ఆ బాలుడికి మనోధైర్యం చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను. थोड़ा पीछे होगा ना కొంచెం కాకపోతే ఏంటంటే నాలా దానికి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత అసలు రోడ్డే ఉంది కదా 4 ఇంచు 6 ఇంచు ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి ఏమైనా పర్పస్ మ్యాట్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. ఆరిపోయినా కూడా 6 ఇంచులు ఇక్కడికి రోడ్డు మోటార్ క్రాస్ అవ్వడం మన బాగా జీవనానికి వచ్చే వరకు అది ఓన్లీ 8 ఫీట్ ఇక్కడ మన నాల దగ్గరికి వచ్చే వరకు సర్వపేరు లేదు. ఇక్కడ నుంచి అటు సర్వపేరు
ఫ్లో ఆ సైడ్ పోతే వెళ్ళిపోతే మళ్ళీ అవి కొంచెం సైకిల్ వేస్తే గ్రౌండ్ నుంచి ఈజీగా పోతుంది, ఎందుకంటే వరదలాగా ఉంటారు చాలా